ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 11th చాప్టర్ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 11.2లో 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 6th ప్రాబ్లం, సబ్ట్రాక్ట్ ది ప్రొడక్ట్ ఆఫ్ 2x ఇంటూ 5x మైనస్ వై ఫ్రమ్ ప్రొడక్ట్ ఆఫ్ 3x ఇంటూ ఎక్స్ ప్లస్ 2y. ఇక్కడ ఈ లెక్కలో మనకి మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 ప్రొడక్ట్స్ అలానే ఒక సబ్ట్రాక్షన్. ప్రొడక్ట్ చేసేటప్పుడు దేంట్లో నుంచి ఏది మైనస్ చేయాలి ప్రొడక్ట్ చేసిన తర్వాత అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్, ఫ్రమ్ ప్రొడక్ట్ ఆఫ్ అని ఉంది, అంటే ఈ ప్రొడక్ట్లో నుంచి ఈ ఆన్సర్, ఈ ప్రొడక్ట్ చేయగా వచ్చిన ఆన్సర్ని మైనస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ కనుక్కుందాము. 2x ఇంటూ 5x మైనస్ వై, బైనామియల్ని మోనోమియల్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, ఇజ్ ఈక్వల్ టు 2x ఇంటూ 5x, నెక్స్ట్ మైనస్ ఉంది 2x ఇంటూ వై. బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్ని బయట ఉన్నటువంటి మోనోమియల్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 2 5s 10, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి, అంటే 1 + 1 2. నెక్స్ట్ మైనస్ ఉంది, ఇక్కడ మనకి నెంబర్ ఒకటే ఉంది 2, ఇవి డిఫరెంట్ వేరియబుల్స్, సో -2xy ఇది ఫస్ట్ ప్రొడక్ట్. అలానే నెక్స్ట్ ది ప్రొడక్ట్ 3x ఇంటూ ఎక్స్ ప్లస్ 2y, సో ఈ రెండింటి ప్రొడక్ట్ 3xని xతో మల్టిప్లై చేయాలి, అలానే 3xని 2yతో కూడా మల్టిప్లికేషన్ చేయాలి. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టి 3x ఇంటూ 2y. ఈ సింబల్స్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ ఈ 2 టర్మ్స్ మల్టిప్లికేషన్ చేసాం, మధ్యలో ప్లస్ ఉంది యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ సెకండ్ది 3x ఇంటూ 2y. ఇక్కడ నెంబర్ ఒకటే ఉంది 3, బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే x² వస్తుంది, ప్లస్ ఉంది, ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి అంటే 2 నెంబర్స్, 3 2s 6, x ఇంటూ వై xy. సో ఇది సెకండ్ వన్ ప్రొడక్ట్. అయితే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు దేంట్లో నుంచి ఏది సబ్ట్రాక్ట్ చేయాలి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సబ్ట్రాక్ట్ ది ప్రొడక్ట్ ఆఫ్ అంటే ఈ నెంబర్ యొక్క ప్రొడక్ట్ని ఫ్రమ్ ది ప్రొడక్ట్ ఆఫ్ అనంది, ఈ నెంబర్ యొక్క ప్రొడక్ట్ నుంచి మైనస్ చేయాలి, అంటే ఇది ఫస్ట్ వేసుకుని దాని కింద ఇది ఈ నెంబర్ ప్రొడక్ట్ వేసుకుని మైనస్ చేయాలి. సో ఫస్ట్ దీని ప్రొడక్ట్ వేసుకుందాం, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో సబ్ట్రాక్షన్ గుర్తుగా 3x ఇంటూ ఎక్స్ ప్లస్ 2y ఈ ప్రొడక్ట్ నుంచి 2x ఇంటూ 5x మైనస్ వై ఈ ప్రొడక్ట్ని మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు వీటి ఆన్సర్స్ రాద్దాం. ఫస్ట్ దీని ఆన్సరు 3x² + 6xy వచ్చింది. నెక్స్ట్ దీని ఆన్సరు 10x² - 2xy వచ్చింది మనకి. అయితే మనకి సబ్ట్రాక్షన్ అనేది ఇలా మీకు చేయడం ఇంకా అలవాటు అయి ఉండదు, సో ఒకదాని కింద ఒకటి వేసుకుందాం. అలా వేసుకునేటప్పుడు లైక్ టర్మ్స్ కింద వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేసుకుంటే 3x² + 6xy, నెక్స్ట్ x² టర్మ్ కింద x² టర్మ్ వేయాలి, అంటే 10x², xy టర్మ్ కింద xy టర్మ్ అంటే -2xy. సో ఇక్కడ మనం చేస్తుంది సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ లైన్లో ఉన్నటువంటి టర్మ్స్ గుర్తులు చేంజ్ అవుతాయి, అంటే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఇది +10x² కాబట్టి -10x² అవుతుంది, ఈ -2xy + 2xy అవుతుంది, అంటే ఇది ఉండదు ఇంకా. సో ఇప్పుడు మనం అక్కడ ఉండే సింబల్స్ని బట్టి చేయాలి. ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 10లో నుంచి 3 మైనస్ చేస్తే 7, పెద్ద నెంబర్కు ముందు మైనస్ ఉంది కాబట్టి -7x². నెక్స్ట్ ఈ 2 పాజిటివ్ నెంబర్సే, 6 + x + 6 + 2 రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఎడిషన్ చేయాలి. 6 + 2 8xy, 8xy ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం కూడా 6th ప్రాబ్లం లాంటిదే. సబ్ట్రాక్షన్ 2 ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సబ్ట్రాక్ట్ 3k ఇంటూ 5k మైనస్ ఎల్ ప్లస్ 3m ఫ్రమ్ 6k ఇంటూ 2k ప్లస్ 3l మైనస్ 2m. ఫస్ట్ ఈ ప్రొడక్ట్ కనుక్కొని దీని ఆన్సర్లో నుంచి ఈ ప్రొడక్ట్ ఆన్సర్ని మైనస్ చేయాలి. ఫస్ట్ ప్రొడక్ట్స్ కనుక్కుందాము. 3k ఇంటూ 5k మైనస్ ఎల్ ప్లస్ 3m ఈ ప్రొడక్ట్ కనుక్కుందాం. ఫస్ట్ ఇది ట్రైనామియల్, ప్రతి నెంబర్ని ప్రతి టర్మ్ని కూడా 3k తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ టర్మ్ 5k ఇంటూ 3k, నెక్స్ట్ మైనస్ ఉంది l ఇంటూ 3k, నెక్స్ట్ ప్లస్ ఉంది 3m ఇంటూ 3k. సో ఇప్పుడు ప్రతి బ్రాకెట్లో ఉన్నదాన్ని ప్రొడక్ట్ చేస్తే ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 5 3s 15, బేసెస్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే k². నెక్స్ట్ మైనస్ ఉంది, ఇక్కడ నెంబర్ ఒకటే ఉంది 3, ఇవి రెండు కూడా డిఫరెంట్ వేరియబుల్స్, l ఇంటూ k lk అవుతుంది.
ప్లస్ ఉంది. నెక్స్ట్ 3 3s 9 m ఇంటూ కే ఎంకే, ఇది ఫస్ట్ వన్ ప్రొడక్ట్. నెక్స్ట్ అలానే సెకండ్ ప్రొడక్ట్ 6k ఇంటూ 2k ప్లస్ 3l మైనస్ 2m. సో దీనికి గుర్తుగా ఇలా అండర్లైన్ చేద్దాము. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ కనుక్కుంటున్నాం మనం. 2k ఇంటూ 6k, బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్ని 6k తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సెకండ్ టర్మ్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టి, సెకండ్ టర్మ్ 3l ఇంటూ 6k. నెక్స్ట్ థర్డ్ టర్మ్ మైనస్ ఉంది ముందు, థర్డ్ టర్మ్ 2m ఇంటూ 6k, ప్రతి టర్మ్ని 6k తోటి మల్టిప్లికేషన్ చేస్తున్నాము. నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ 2 6 ఆర్ 12, బేసెస్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే k 1 + 1 2 k² అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఉంది 3 6 ఆర్ 18, డిఫరెంట్ వేరియబుల్స్ lk. నెక్స్ట్ మైనస్ ఉంది, ఇక్కడ 2 6 12, నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే డిఫరెంట్ వేరియబుల్స్ mk. ఇది ఒక ప్రొడక్ట్. అయితే ఫ్రమ్ అని ఉన్నది ఇది. సో దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. ఈ నెంబర్ 2, ఇది నెంబర్ 2 అనుకొని ఇది నెంబర్ 1 అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2లో నుంచి ఈక్వేషన్ నెంబర్ 1ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ వేసుకునేటప్పుడు ఏది పైన వేసుకోవాలి ఏది కింద వేసుకోవాలి అనేది జాగ్రత్తగా గమనించండి. ఫ్రమ్ అని ఉన్న దాని పక్కన ఉన్న ఆన్సర్ ఫస్ట్ వేసుకోవాలి. ఫ్రమ్ అంటే ఈ ప్రొడక్ట్ నుంచి ఈ ప్రొడక్ట్ మైనస్ చేయాలి. సో సెకండ్ వన్ నుంచి ఫస్ట్ వన్ని మైనస్ చేయాలి. ముందు సెకండ్ ఈక్వేషన్ రాసుకుందాం. 12k² ప్లస్ 18lk మైనస్ 12mk, ఇది సెకండ్ వన్. దీంట్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని, అంటే ఇది కూడా ఇక్కడ రాసుకునేటప్పుడు లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ రాస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వేరియబుల్ k² ఉంది, సో ఈ k²ని మాత్రమే 12 కింద రాసుకోవాలి, 15k². నెక్స్ట్ వేరియబుల్ lk అని ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి lk కింద lk అంటే మైనస్ 3lk. నెక్స్ట్ mk కింద mk, ఇక్కడ ప్లస్ 9mk ఉంది, 9mk. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి గుర్తులన్నీ కూడా చేంజ్ అవుతాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ 15 కాబట్టి మైనస్ 15 అవుతుంది. మైనస్ 3lk ప్లస్ 3lk అవుతుంది. సో ఇది ఉండదు, ఇంకా రౌండప్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ ప్లస్ 9mk మైనస్ 9mk అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఈ సెకండ్ లైన్లో ఉన్న గుర్తులు చేంజ్ అవుతాయి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం సబ్ట్రాక్షన్ చేస్తున్నాము, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలి అంటే మొత్తం 3 రూల్స్ ఉన్నాయి. మనకి ఇచ్చిన 2 నెంబర్స్ పాజిటివ్ అయితే ఎడిషన్ చేయాలి, ఇచ్చిన 2 నెంబర్స్ నెగిటివ్ అయితే ఎడిషన్ చేయాలి, ఆన్సర్లో మైనస్ పెట్టాలి. ఇచ్చిన 2 నెంబర్స్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే కనుక సబ్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్ ముందు ఏ గుర్తుంటే ఆన్సర్లో ఆ గుర్తు పెట్టాలి. 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. 2 పాజిటివ్ అయితే యాడ్ చేయాలి, 2 నెగిటివ్ అయినా యాడ్ చేయాలి, ఆన్సర్లో మైనస్ పెట్టాలి. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నెంబర్ కనుకుంటే సబ్ట్రాక్షన్ చేసి రెండిట్లో ఏది పెద్దది ఉంటే ఆ పెద్ద దాని ముందు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ ఆన్సర్లో పెట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్, సో సబ్ట్రాక్షన్ చేయాలి. 15లో నుంచి 12 మైనస్ చేస్తే 3, పక్కన ఉన్న వేరియబుల్ k². సో పెద్ద నెంబర్ 15కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ పాజిటివ్ నెంబర్సే, ప్లస్ 18 ప్లస్ 3, రెండు పాజిటివ్ అయితే ఎడిషన్ చేయాలి, ఆన్సర్లో ప్లస్ పెట్టాలి, రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి. 18 3 యాడ్ చేస్తే 21, ఇక్కడ ఉన్న వేరియబుల్స్ lk. నెక్స్ట్ రెండు నెగిటివ్ నెంబర్స్ అయినా ఎడిషన్ చేయాలి, ఆన్సర్లో మైనస్ పెట్టాలి. 12 9 యాడ్ చేస్తే 21, ఇక్కడ ఉన్న వేరియబుల్స్ mk. సో ఇది దీని ఆన్సర్. 8th ప్రాబ్లం సింప్లిఫై. ఇక్కడ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటికి మధ్యలో ప్లస్ ఇచ్చారు మైనస్ ఇచ్చారు, అంటే ఎడిషను సబ్ట్రాక్షను 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ప్రొడక్ట్ చేసుకుందాము. ట్రైనామియల్ ఇంటూ మోనోమియల్, ట్రైనామియల్ ఇంటూ మోనోమియల్, ట్రైనామియల్ ఇంటూ మోనోమియల్. బ్రాకెట్స్లో ఉన్నవి ట్రైనామియల్స్. ఈ బ్రాకెట్లో ఉన్న 3 టర్మ్స్ని బయట ఉన్నటువంటి మోనోమియల్తో మల్టిప్లికేషన్ చేయాలి. అట్లా మొత్తం మనకి 3 మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. క్లారిటీ కోసం అండర్లైన్ చేస్తాను చూడండి. సో ఇవి 3 సమ్స్. ఈ 3 సమ్స్లో ఈ ప్రొడక్ట్ ప్లస్ ఈ ప్రొడక్ట్ అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి, దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ప్రొడక్ట్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ప్రొడక్ట్ చేద్దాము. a² ఇంటూ a, ప్రతి టర్మ్ని బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్ని a² మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ టర్మ్ a ఇంటూ a², నెక్స్ట్ టర్మ్ b మైనస్ b ఇంటూ a², నెక్స్ట్ c ఇంటూ a².
ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ టర్మ్లో సెకండ్ బ్రాకెట్లో ఉన్నటువంటి 3 టర్మ్స్ని బీ స్క్వేర్తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏ ఇంటూ బీ స్క్వేర్. నెక్స్ట్ వన్ బీ ఇంటూ ఏ స్క్వేర్, సారీ బీ స్క్వేర్, బీ ఇంటూ బీ స్క్వేర్. నెక్స్ట్ సి ఇంటూ బీ స్క్వేర్. సికి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సి ఇంటూ బీ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ వన్ అలానే ఏ ఇంటూ సి స్క్వేర్. ఇక్కడ సి స్క్వేర్కి మైనస్ ఉంది అంటే ప్రతి టర్మ్లో కూడా మనకి ఏ సింబల్స్ ఉన్నాయో ఆ సింబల్స్తో సహా రాసుకోవాలి. థర్డ్ వన్ కొంచెం జాగ్రత్తగా చూడండి, థర్డ్ వన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ కింద రాస్తాను. ఏ ఇంటూ మైనస్ సి స్క్వేర్ దీని అర్థం. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ మైనస్ సి స్క్వేర్. నెక్స్ట్ మైనస్ సి ఇంటూ మైనస్ సి స్క్వేర్. ఇది మొత్తం థర్డ్ వన్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్నీ చేద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్, బేసెస్ ఈక్వల్గా ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే ఏ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి డిఫరెంట్ వేరియబుల్స్, అలానే ఒక నెంబర్కి మైనస్ ఉన్న ఒక టర్మ్కి మైనస్ ఉన్న ఆన్సర్లో మైనస్ వస్తుంది. సో మైనస్ ఏ స్క్వేర్ బి డిఫరెంట్ వేరియబుల్స్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాము. ఇవి కూడా డిఫరెంట్ వేరియబుల్స్ ఏ స్క్వేర్ సి, అయితే రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి ప్లస్ రాయాలి ఆన్సర్లో ఏ స్క్వేర్ సి. నెక్స్ట్ ఈ రెండు పాజిటివ్ నెంబర్సే సో ప్లస్ వస్తుంది. డిఫరెంట్ వేరియబుల్స్ ఏ బి స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండు సేమ్ వేరియబుల్స్ బి ఇంటూ బి స్క్వేర్, సేమ్ వేరియబుల్స్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. బేసెస్ ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే బి క్యూబ్ అవుతుంది. ఇక్కడ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి ప్లస్ బి క్యూబ్. నెక్స్ట్ ఈ టూ నెంబర్స్లో ఈ టూ వేరియబుల్స్లో ఒక వేరియబుల్కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. రెండు డిఫరెంట్ వేరియబుల్స్ సో బి స్క్వేర్ సి. నెక్స్ట్ వన్ టూ నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. రెండు డిఫరెంట్ వేరియబుల్స్ ఏ సి స్క్వేర్ ఆన్సర్. ఈ రెండిటికి మైనస్ ఉంది, టూ వేరియబుల్స్కి మైనస్ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. రెండు డిఫరెంట్ వేరియబుల్స్ కాబట్టి బీసీ స్క్వేర్ దీని ఆన్సర్. నెక్స్ట్ ఈ రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే 1 + 2 3 అవుతుంది. ఇక్కడ మనకి ఏమన్నా లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం. ఏ క్యూబ్, ఇంకెక్కడ ఏ క్యూబ్ అనేది లేదు సో ఫస్ట్ ఏ క్యూబ్ రాసేసుకుందాం. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి, ఇంకెక్కడన్నా ఉందా ఏ స్క్వేర్ బి? లేదు, ఏ స్క్వేర్ బి లేదు. కానీ మనం ఇక్కడ కొంచెం వరుసలో రాసుకుందాము. ఫస్ట్ క్యూబ్ పదాలు అంటే ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ రాద్దాం. ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఉన్నవి రాద్దాం. ఏ స్క్వేర్ ఇక్కడ ఒక చోటే ఉంది, ఇక్కడ ఒకటి ఉంది ఏ స్క్వేర్ సి, ఏసీ స్క్వేర్ ఇది వేరు సో ముందు ఇవి రెండు రాద్దాం. సో ఏ స్క్వేర్ టర్మ్స్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ సి. సో ఈ టూ టర్మ్స్ అయిపోయినాయి. అయిపోయిన వాటికి టిక్ అన్న కొట్టుకుందాం లేకపోతే అండర్లైన్ చేసుకుందాం. ఏ క్యూబ్ అయిపోయింది, బి క్యూబ్ అయిపోయింది, సి క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి ఏ స్క్వేర్ సి రాసాము. నెక్స్ట్ బి స్క్వేర్ వచ్చింది ఇది ఒక్కటే మైనస్ బి స్క్వేర్ సి ఇది కూడా రాసేసాం. నెక్స్ట్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. నెక్స్ట్ ఇది మైనస్ ఏసి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో లైక్ టర్మ్స్ ఏమీ లేవు మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయడానికి. అయితే అన్నీ వచ్చా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న టర్మ్స్ లెక్క పెట్టుకుందాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 టర్మ్స్ రాసామో లేదో చెక్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. సో 9 టర్మ్స్ వచ్చాయి. ఆర్డర్లో రాసాము. ఆర్డర్లో రాయకుండా ఇలా వదిలేసినా కానీ పర్వాలేదు. అయితే లైక్ టర్మ్స్ ఉంటే మాత్రం ఎడిషన్ చేసుకోవాలి, లేదా మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ అన్న చేసుకోవాలి. ఇది లెక్క సింప్లిఫికేషన్.